రాచర్ల మండలం అనుమలవేడు గ్రామ ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ గా విధులు నిర్వర్తిస్తున్న వీసీహెచ్ రామలింగయ్య 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రాచర్ల మండలం అనుమలవేడు గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ గా వీసీహెచ్ రామలింగయ్య పనిచేస్తున్నాడు. అనుమలవేడు గ్రామానికి చెందిన వాకా కిరణ్ అనే రైతు దగ్గర పొలంలో ట్రాన్స్ఫార్మర్ బిగించడానికి లైన్ మ్యాన్ రామలింగయ్య 20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు వాకా కిరణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు మాటువేసి లైన్ మ్యాన్ వీసీహెచ్ రామలింగయ్య 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విద్యుత్ లైన్ మ్యాన్ రామలింగయ్యను అనుమలవేడు విద్యుత్ సబ్స్టేషన్ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు విచారించి పూర్తి వివరాలు వెల్లడించారు. ఇన్స్పెక్టర్ శేషు, ఎస్ఐలు జేబీఎన్ ప్రసాద్, షేక్ మస్తాన్ షరీఫ్ మరియు వారి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాచర్ల మండలానికి చెందిన అనమలవీడు విలేజ్ గ్రామానికి చెందిన ఇతను వాకా కిరణ్ కుమార్ అనే అతను, వాళ్ళ నాన్నగారు వాకా వెంకట రంగయ్య గారు తను 1 ఎకరా భూమిలో బోరుబావి వేసుకుంటారు. దానికి కొత్తగా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ మరియు ఎలక్ట్రికల్ లైన్స్ వేయటానికి అతను ఈ నెల 6వ తారీఖున గిద్దలూరు ఎలక్ట్రికల్ పవర్ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. దానికి ఒక నంబర్ కూడా జనరేట్ అవుతుంది. తర్వాత 14వ తారీఖు ఈ కన్సర్న్ లైన్ మ్యాన్ సిహెచ్ రామలింగయ్య గారు ఆయన ఇతనికి ఈ కిరణ్ కుమార్ గారికి ఫోన్ చేసేసి మీరు మీ పొలాన్ని చూపించండి, దాన్ని ఎస్టిమేట్ వేయాలని చెప్పి అడుగుతారు. దాని మీద అతను తన యొక్క పొలాన్ని చూపించేసి త్వరగా ఎస్టిమేట్ చేసి మాకు త్వరగా శాంక్షన్ అయ్యే విధంగా చేయండి సార్ అంటాడు. అన్నప్పుడు ఇతను ఏమంటాడంటే, మీరు మీ పొలానికి ఎస్టిమేషన్ వేసి అలానే శాంక్షన్ తీసుకురావాలంటే ఏఈడి గారితో మాట్లాడి మీరు 20,000 మాకు బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి, లంచం ఇవ్వాలని చెప్పి అతను డిమాండ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ సమయంలో అతను ఏమి సమాధానం చెప్పకుండా తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. మళ్ళీ ఎగానో 16వ తారీఖు ఇతను మళ్ళీ కలిసినప్పుడు మళ్ళీ ఎగానో రామలింగయ్య గారు, లైన్ మ్యాన్ రామలింగయ్య గారు 20,000 అతను పని చేయడానికి లంచంగా డిమాండ్ చేస్తారు. ఈ డిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 23వ తారీఖు కూడా సేమ్ ఇది కాన్వర్జేషన్ జరుగుతుందన్నమాట ఈ లంచం గురించి. సో ఇతను లంచం ఇవ్వంది పని చేయడు అన్న భావన అతను కలిగి ఈ నెల 27వ తారీఖు అతను ఒంగోలు ఏసీబీ ఆఫీస్కి అప్రోచ్ అయ్యి రామలింగయ్య గారి మీద, తన లంచం అడిగిన రామలింగయ్య గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి మాకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద మేము ఫీల్డ్ ఎంక్వైరీస్ అన్ని కండక్ట్ చేసుకొని ఈరోజు 30వ తారీఖు మేము ఈ అనమలవీడు ఎస్సీ కాలనీ వద్ద రామలింగయ్య గారు కిరణ్ కుమార్ వద్ద ఈ 20,000 బ్రైబు అతని యొక్క పని ఏది కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఎలక్ట్రికల్ లైన్స్ వేసే విషయంలో బ్రైబు యాక్సెప్ట్ చేయగా అతను పట్టుకోవడం జరిగిందనమాట. ఈరోజు ఇతను అరెస్ట్ చేసి రేపు నెల్లూరు కోర్టులో హాజరుపరుస్తాం. అధికారుల వివరాలు